మనం ఎన్రోల్మెంట్కి సంబంధించి పర్టికులర్స్ అన్ని తెలవడం కోసం ఏమేం కావాలా, సో మన బార్ కౌన్సిల్ AP.org అనేటువంటి వెబ్సైట్ ఉంది మిత్రులారా. ఆ యొక్క వెబ్సైట్లో వెళ్ళి మీరే తరోగా చూడండి. అన్నీ కూడా ప్రతి నోటిఫికేషన్, ప్రతి డాక్యుమెంట్, వాట్ ఆర్ ద నెసరీ డాక్యుమెంట్స్ అన్నవి మన గౌరవ బార్ కౌన్సిల్ వారు అన్నీ కూడా తమ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మీరందరూ కూడా చూసి వాటి మీద వెరిఫై చేసుకోవచ్చు. మీ ముందరే ఓపెన్ చేస్తాను. సో ఒక కార్నర్లో నా ఫేస్, ఒక కార్నర్లో మెయిన్ డిస్ప్లే కనపడుతున్నాయి. సో బార్ కౌన్సిల్ ఇక్కడ ఎన్రోల్మెంట్, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎన్రోల్మెంట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రొఫార్మా, సో అది సో ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఇస్తే బార్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ద ఎన్రోల్మెంట్. సో ఎప్పుడు ఈ ఎన్రోల్మెంట్కి అప్లికేషన్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు? మండే టు థర్స్డే 11 AM to 1 PM మాత్రమే ఇష్యూ చేస్తారు. అంటే మిగిలిన 2 నుంచి 1 నుంచి 5 వరకు ఏం ఖాళీగా ఉంటారా, అసలు ఎందుకు ఇష్యూ చేయాలని చెప్పి చాలామంది మిత్రులు అడిగారు. ఎందుకంటే ఎన్రోల్మెంట్ ప్రక్రియ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మీరు చాలా ఫామ్స్ ఫిలప్ చేయాలి, చాలా డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. సో చాలా వర్క్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం ఎలాగైనా 10కి బార్ కౌన్సిల్ ఆఫ్ AP ప్రిన్సెస్లోకి మనం చేరుకుంటే, హైకోర్టులో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఆ ప్రిన్సెస్లోకి మనం చేరుకుంటే 10 కల్లా, షార్ప్ 10:05 కల్లా మనం చేరుకుంటే మన లాగానే చాలామంది మిత్రులు అక్కడ వచ్చి ఉంటారు. సో అందరికీ వరుసగా చైర్స్ వేసి కూర్చోబెట్టి అందరికీ ఎలా ఎన్రోల్ చేసుకోవాలి ఏంటి అనేసి అసిస్టెంట్ సెక్రటరీ గారు ప్రతి విషయాన్ని కూడా కులంకుషంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చేశాక అప్లికేషన్ ఫీ సో అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ మనం పే చేశాక మన చేతికి బండిల్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి, బంచ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ మన చేతికి ఇస్తారు. సో అప్లికేషన్ ఫామ్స్ని ఎలా ఫిలప్ చేయాలని కూడా మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ AP స్టాఫ్ మనల్ని గైడ్ చేస్తారు. నథింగ్ టు వరీ మిత్రులారా. సో ఆ ప్రక్రియ అయ్యాక మనం నెక్స్ట్ ఫిలప్ చేసి చలానాలు కట్టి, ఆ తర్వాత మిమ్మల్ని ప్రపోజ్ చేసిన కావాల్సిన అడ్వకేట్ గారితో సిగ్నేచర్ చేయించి అక్కడ ఉంటారు. మనం గైడ్ చేయడానికి చాలామంది అడ్వకేట్స్ కూడా ఉంటారు. వాళ్ళు మనల్ని ప్రపోజ్ చేయడానికి సిగ్నేచర్ చేస్తారు. నథింగ్ ప్రాబ్లం. సో 1:30, 2కి అలా రామంటారు బేస్డ్ ఆన్ జనాల్ని బట్టి. సో 2కి వెళ్తానే మన ప్రతి అప్లికేషన్ని వాళ్ళు ఫిజికల్గా వెరిఫై చేసి ఇంక ఏం కావాలో అవి చెప్తారు. సో లేకుంటే అవి తీసుకురండి అని చెప్తాము, కానీ మమ్మల్ని గైడ్ చేస్తారు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్. సో ఆ 2 నుంచి అప్లికేషన్స్ని వెరిఫై చేసుకోవడానికి ఆఫీస్ వర్క్స్ చాలా ఉంటాయి, మన ప్రజెన్స్ ఉండి చేయాల్సినవి. సో వాటి కోసం ఇవన్నీ కూడా ఆఫ్టర్ 2 అప్లికేషన్స్ అని ఇవ్వరు. సో 2:30 నుంచి 4:30కి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి ఇక్కడ సెకండ్ పాయింట్లో రాశారు. సో జనరల్ కేటగిరీకి జనరల్ కేటగిరీకి 12,000 రూపీస్ ఫీ అనేది కలెక్ట్ చేస్తారు మిత్రులారా. టువర్డ్స్ ఎన్రోల్మెంట్ ఫీ, గజెట్ ఫీ, ఐడెంటిటీ కార్డు ఫీ, ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ, లైబ్రరీ ఫండ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్ఫేర్ ఫండ్, సపరేట్ చలానాస్ అన్నీ కూడా ఉంటాయి మిత్రులారా. అన్నీ కలిసి 12,000 రూపీస్ జనరల్ కేటగిరీ వాళ్ళకి అవుతుంది. మళ్ళీ తర్వాత SC/ST కేటగిరీ వారికి కొద్దిగా దీంట్లో అమౌంట్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఏమేమి తీసుకుని వెళ్ళాలా, మెయిన్ ఏమేమి తీసుకుని వెళ్ళాలో ఇక్కడ క్లియర్గా కనపడుతుంది మిత్రులారా. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, SSC డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి ఏమి కావాలంటే SSC సర్టిఫికేట్ అది ఈక్వాలెంట్, ఇంటర్మీడియట్ ఫోటో కాపీ, ఆ తర్వాత డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఫోటో కాపీ ఆఫ్ ద ఫోటో కాపీ ఆఫ్ కాన్వికేషన్ సర్టిఫికేట్, ఫోటో కాపీ ఆఫ్ ద లా డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరెవరు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నారు సో వాళ్ళు తహసీల్దార్ వారి చేత ఇష్యూ చేసినటువంటి SC/ST కేటగిరీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో కాపీ ఆఫ్ రిటైర్మెంట్ రిలీవింగ్ ఆర్డర్ ఆఫ్ ద రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇది మనకు సంబంధం లేదు ఎంప్లాయీస్కి. ఆ తర్వాత సర్వీస్లో ఉండి కొందరు లా చేస్తుంటారు, వారికి ఏంటంటే పర్మిషన్ లెటరు, ఆ తర్వాత TC, వారు వర్క్ చేసినటువంటి ప్రూఫ్ ఆఫ్ వర్క్ ప్లేస్, ఆ తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వితౌట్ రోబ్స్. చాలామంది మిత్రులు నేను అడ్వకేట్ అవుతున్నాను కదా అని చెప్పి ముద్దుగానే బ్లాక్ కోటు, బ్యాండ్స్ కొనుక్కొని గౌన్ వేసుకొని ఫొటోస్ కొట్టుకుంటున్నారు. సో అవి మనము ఎన్రోల్మెంట్కి పోయేటప్పుడు మటుకు ఓన్లీ బ్లాక్ కోటు, బ్లాక్ టై, వైట్ షర్ట్ మీద మనం ఖచ్చితంగా ఫోటో ఉండాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్లియర్గా ఉండాలి, మన ఫేస్ బాగా కనపడేటట్లు. సో ఈ ఫోటో కాపీని అంటున్నారు కదా, ఒరిజినల్ తీసుకోవాల్సిన అవసరం లేదా అంటారు. ఇవన్నీ కూడా ఇవి సబ్మిట్ చేయాలి, జిరాక్స్ కాపీస్, అటెస్టెడ్ కాపీస్ సబ్మిట్ చేయాలి, ప్లస్ ఒరిజినల్ చూపించాలి వెరిఫికేషన్కు. ఓకేనా మిత్రులారా, ఒరిజినల్ మటుకు కంపల్సరీ మీరు క్యారీ చేయాల్సిందే. సో దీనికి సంబంధించి కమ్యూనికేషన్ నడపడానికి
ఇక కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, ఆ కాంటాక్ట్ నెంబర్స్ చూడండి. ఫీజ్ పర్టికులర్స్ వచ్చేసి ఓసీ అండ్ బీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సపరేట్ ఉన్నాయి. సో ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకు ఒకటే రకమైనటువంటి ఫీజెస్ రాబడతారు. బట్ ఎస్సీ ఎస్టీ వారికి మటుకు కొంచెం రిలాక్సేషన్, ఒక 2000 రూపీస్ వాళ్ళకు కొద్దిగా తగ్గుతుంది అంతే. గజెట్ పబ్లికేషన్ ఛార్జ్లు కొద్దిగా తగ్గిస్తారు 2000 రూపీస్. సో అది మిత్రులారా. రిటైర్డ్ ఎంప్లాయీస్ 15,000 రూపీస్ ఎక్స్ట్రాగా అమౌంట్ కట్టాలి. సో అకాడమిక్ గ్యాప్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు కూడా 700 రూపీస్ పర్ ఈచ్ గ్యాప్ సో ఉంటుంది. ఈ ఎన్రోల్మెంట్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా దీంట్లో ఉన్నాయి. 2 pages ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మిత్రులారా. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. ఇది మిత్రులారా విషయము. ఒకసారి చూడండి, అవేర్గా ఉండండి. సో చలానా ఫామ్స్ అన్నీ ఇస్తారు వాళ్ళ దగ్గర వెళ్తే దే విల్ గైడ్ యూ. సో ఇంకొకటి అఫిడవిట్ బిఫోర్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి. ఏంటండి అఫిడవిట్ మేమెందుకు ఇవ్వాలి అంటే, చాలామంది కొందరు క్యాండిడేట్స్ ఆ యొక్క లా అడ్మిషన్ తీసుకునే టైంలో రెగ్యులర్ లా డిగ్రీ కాకుండా, గుర్తుపెట్టుకున్న మిత్రులారా, రెగ్యులర్ లా డిగ్రీ కాకుండా డిస్టెన్స్ మోడ్లో డిగ్రీ చదివి లాకు అప్లై చేశారు, లా కోర్స్కి అప్లై చేశారు. అప్లై చేస్తే వాళ్ళు మేము డిస్టెన్స్లో చదివాము, సో అండ్ సో మేము డిస్టెన్స్లో లా సంబంధించి ముందున్నటువంటి క్వాలిఫైయింగ్ డిగ్రీ మేము డిస్టెన్స్ చదివాం, సో కాబట్టి అని చెప్పేసి ఒక చిన్న అఫిడవిట్ ఇవ్వాలి. సో అది కూడా దే విల్ గైడ్ యూ మిత్రులారా. అక్కడ జిరాక్స్ సెంటర్స్, టైపింగ్ షాప్స్ ఉన్నాయి, అక్కడ వెళ్తే నోటరీ చేయిస్తారు, నో ప్రాబ్లం.